సౌలు అనే యవనస్తుడు దేవునికి విరోధంగా ఉండేవాడు, దేవుని బోధలను వ్యతిరేకించిన వాడు, సంఘమును హింసించిన వాడు. అతడు మారు మనసు పొందాడు, పశ్చాత్తాపం చెందాడు, ప్రభు పాదాలను కన్నీటితో కడుగుతూ ఉన్నాడు, ప్రభుని హత్తుకున్నాడు. కానీ ఎవరు నమ్మట్లా, ఎవరు దగ్గరకు రానివ్వట్లేదు. ఆ సమయంలో బర్నబా అనే వ్యక్తి సౌలును మందిరంలోని తీసుకువచ్చి అందరికీ పరిచయం చేసి దేవుని బోధల చేత సౌలును బలపరిచినట్లుగా లేఖనాలలో మనం చూస్తాం. ఆ తరువాత చరిత్ర ఆ సౌలే పౌలుగా మార్పు చెంది ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, ఎన్ని అద్భుతాలు జరిగించాడు అనేది మనం గమనిస్తూ ఉంటాం. దేవుని యొక్క వాక్యాన్ని విస్మరించకూడదు. నువ్వెంత గొప్ప భక్తిలో ఉన్నా, నువ్వెంత ఆత్మీయ ఆ శిఖరాల మీద నివసిస్తూ ఉన్నా, ఎంత గొప్ప అనుభవం కలిగి ఉన్నా, దేవుని వాక్యాన్ని ఆలకించటం మరువకూడదు. కుటుంబమా గమనించు. వాళ్ళకంటే నాకు బాగా తెలుసని ఒకవేళ దేవుని వాక్యాన్ని విస్మరిస్తున్నావేమో, పొరపడుతూ ఉన్నావు, అపోహలో పడి అపవాది యొక్క బంధకాలలోనికి నువ్వు వెళ్ళిపోతున్నావు. జాగ్రత్త. బర్నబా సౌలును సంఘములో చేర్చి దేవుని బోధల చేత ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు. సౌలును దూరంగా పెట్టలా. అబ్బాయి నీకు మాకు సంబంధం లేదు, నీకు మాకు కుదరదు, నీకు మాకు పొత్తు లేదు అని దూరం చేయలా. తీసుకురా, దేవుని సన్నిధికి, దేవుని బోధలకు నడిపించాలి.